గైస్ నేను ప్రీవియస్గా చేసిన సిటిఎస్ వీడియోస్ కింద ఇప్పటికి కూడా డైలీ మీలో చాలామంది డిఫరెంట్ క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు కామెంట్ సెక్షన్లో అయితే దట్ టు మెయిన్గా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ గురించి డిఫరెంట్ క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. సో దీని రిలేటెడ్ నేనైతే ప్రీవియస్గా అయితే ఒక ఆన్ బోర్డింగ్ క్వరీస్ అని ఒక వీడియో అయితే చేశా. అదైతే మన ఛానల్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. లేదంటే ఇక స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తా, ఇదైతే చెక్ చేయండి. ఆ వీడియోలో మీకున్న డౌట్స్ మ్యాక్సిమం క్లియర్ అయితే అయిపోతాయి. బట్ నేనైతే కొన్ని కామెంట్స్ అయితే చూసా, లైక్ రిపీటెడ్ కామెంట్స్ అయితే మళ్ళీ అడుగుతున్నారు. అది కూడా మెయిన్గా బీజీబీ గురించే అడుగుతున్నారు. సో నేనేం చేశారా అంటే మీరు అడిగిన కామెంట్స్ నుంచి మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ ఏవైతే అడిగారో వాటన్నిటిని ఒక లిస్ట్లో అయితే ప్రిపేర్ అయితే చేశా. సో ఆ లిస్ట్ అయితే స్క్రీన్ మీద డిస్ప్లే అయితే చేస్తున్నా, ఒకసారి చెక్ చేయండి. మీకున్న డౌట్ డెఫినెట్లీ ఈ లిస్ట్లో అయితే ఉంటుంది. సో ఈ వీడియోలో డెఫినెట్గా ఇవన్నీ క్వశ్చన్స్ కూడా క్లియర్ అయితే చేస్తా, అదైతే నా గ్యారంటీ. సో మీరు ఈ వీడియో లాస్ట్ దాకా చూస్తే మాత్రం డెఫినెట్లీ మీకున్న డౌట్స్ ఎస్పెషల్లీ రిలేటెడ్ టు బీజీవీ అన్నీ కూడా క్లియర్ అయితే అయిపోతాయి. సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా మనమైతే వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. అండ్ గైస్, వీడియోలోకి వెళ్ళే ముందు ఒకవేళ మీరు కానీ మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే మాత్రం ఛానల్కి వెళ్ళి కంటెంట్ చూడండి, నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. డెఫినెట్లీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మీకు వర్తే, మీకు హెల్ప్ఫుల్ కంటెంటే ఇక్కడైతే ఉంటుంది. సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా మనమైతే వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గో. మీరు స్క్రీన్ మీద డిస్ప్లే చేసిన లిస్ట్ని అయితే చెక్ చేశారని అనుకుంటున్నా. ఆ లిస్ట్లో ఉన్న క్వశ్చన్స్ వైజ్గా 1 by 1 అయితే డిస్కస్ చేస్తూ క్లారిటీ అయితే చేస్తా. సో దాంట్లో ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అయితే నేను ఫస్ట్ క్వరీగా అయితే పెట్టా. అదేంట్రా అంటే మీరు చాలామంది అడిగింది, బ్రో మనకి బీజీవీకి పాస్పోర్ట్ అండ్ ఓటర్ ఐడి మ్యాండేటరీయా అంటే ఎస్ మ్యాండేటరీయే. బట్ ఈ రెండు అవసరం లేదు, ఈ రెండిట్లో ఒకటి ఉన్నా కూడా సరిపోతుంది. మ్యాక్స్ పాస్పోర్ట్ ఉంటే బెటర్. అండ్ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంట్రా అంటే మీ పాస్పోర్ట్లో ఉన్న నేమ్ మీ పాన్ కార్డ్ అండ్ మీ మార్క్ షీట్స్తో ఎగ్జాక్ట్గా అయితే మ్యాచ్ అవ్వాలి. దాంట్లో స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ ఎక్స్ట్రా వర్డ్స్ కానీ లెటర్స్ కానీ లేకుండా చూసుకోండి. ఒకవేళ ఆర్డర్ కొంచెం అటు ఇటు ఉన్నా పర్లేదు, అదైతే ప్రాబ్లం అయితే అవ్వదు. బట్ ఈ మిస్టేక్స్ని అయితే అవాయిడ్ చేస్తే సరిపోతుంది. దీని తర్వాత కామెంట్ సెక్షన్లో మెజారిటీ అడిగిన డౌట్స్లో మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్ వచ్చేసి, బ్రో మా పాన్ కార్డ్ అండ్ మా మార్క్ షీట్స్ నేమ్ ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవ్వాలా అంటే ఎస్, ప్రీవియస్ క్వరీలో చెప్పినట్లే ఎగ్జాక్ట్గా అయితే ఉండాలి. మీ ఆర్డర్ రివర్స్లో ఉన్న పర్లేదు, కానీ ఈ లెటర్స్ కానీ వర్డ్స్ కానీ స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ ఇవి అవాయిడ్ చేస్తే సరిపోతుంది. నాకు తెలిసి ఇప్పటికీ మీకు చాలామంది క్లారిటీ అయితే వచ్చుంటుందని అనుకుంటున్నా ఈ క్వరీ రిలేటెడ్. అండ్ సేమ్ ఇదే మనకైతే మన పేరెంట్స్, మన మదర్ అండ్ ఫాదర్ నేమ్స్ కూడా రిఫ్లెక్ట్ అయితే అవుతుంది. వాళ్ళ నేమ్స్ కూడా ఎగ్జాక్ట్గా ఇలా ఉంటే మీ బీజీవీ అయితే కంప్లీట్ అయిపోద్ది, మీకు ఇష్యూస్ అయితే ఏమైతే ఉండవు. సో ఇప్పటిదాకా ఈ మిస్టేక్స్ ఏవైతే అవాయిడ్ చేయాలో దాని గురించి అయితే చెప్పా. లైక్ ఈ స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ నేమ్స్ ఎలా ఉండాలి, ఎగ్జాక్ట్గా ఎలా మ్యాచ్ అవ్వాలి, దీని గురించి చెప్పా. బట్ మీలో చాలామందికి అయితే ఈ ఇష్యూ అయితే ఉంది, లైక్ ఆ డిఫరెన్సెస్ రావడం కానీ స్పెల్లింగ్ ఎర్రర్స్ కానీ ఇవన్నీ అయితే ఉన్నాయి. సో మీకున్న డౌట్ ఏంట్రా అంటే, బ్రో మాకు ఇంటర్వ్యూ అయిపోయింది బట్ మాకు ఇలా ఇష్యూస్ అయితే ఉన్నాయి, ఆన్ బోర్డ్ బీజీవీ మెయిల్ అయితే వచ్చింది, ఇప్పుడు మమ్మల్ని రిజెక్ట్ చేస్తారా, మమ్మల్ని హోల్డ్లో పెడతానని అయితే అడిగారు. అలా అయితే ఏమైతే ఉండదు గైస్. మీరు ఫస్ట్ అయితే మీరు అయితే డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేస్తారు బీజీవీకి అయితే ప్రాసెస్కి. సో వాళ్ళ రిక్వైర్మెంట్కి ఏదైతే మిస్ మ్యాచ్ అవుతుందో ఆ డాక్యుమెంట్ ఏదైతే వెరిఫై అవుతుందో దాన్ని మళ్ళీ మీకు మెయిల్ అయితే సెండ్ చేస్తారు. ఈ పర్టికులర్ డాక్యుమెంట్ మిస్ మ్యాచ్ అయింది, సో దీన్ని మళ్ళీ అప్లోడ్ చేయండి అని 2 days అయితే టైం అయితే ఇస్తారు. బట్ మీరు దేన్ని అప్డేట్ చేసి అప్లోడ్ చేయాలన్నా మీకైతే టైం పడుతుంది, అట్లీస్ట్ ఒక 4 to 5 days అయితే పడుతుంది అప్డేట్ చేయడానికి. సో మీరైతే దీనికి ఏం చేయాలంటే ఫస్ట్ అయితే పోర్టల్కి వెళ్ళి క్వరీ అయితే రైస్ అయితే చేయండి. సో మీరు క్వరీ రైస్ చేస్తేనే వాళ్ళకైతే అర్థమవుతుంది. వాళ్ళు జనరల్గా ఇచ్చేదే 2 days, ఆ 2 days అయితే మనకైతే సరిపోదు. ఒకవేళ మీరు కానీ క్వరీ రైస్ చేయకపోతే మీరు అప్లోడ్ ఆ టైంకి అంతా చేయలేరు, కాబట్టి మిమ్మల్ని హోల్డ్లో పెట్టి మీ ఆన్ బోర్డింగ్ డిలే అయితే అవుతుంది. సో మీరు కానీ క్వరీ రైస్ చేస్తే వాళ్ళకి ఆ సిచ్యువేషన్ అర్థమవుతుంది, కాబట్టి వాళ్ళే మిమ్మల్ని డైరెక్ట్గా కాంటాక్ట్ అవుతారు. మీరు వాళ్ళకి మీ సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో వాళ్ళు మీకైతే రిమైనింగ్ టైం అయితే అలోకేట్ అయితే చేస్తారు. సో వన్స్ మీరు మీ డాక్యుమెంట్స్ వచ్చిన తర్వాత దాన్ని అయితే అప్లోడ్ చేయొచ్చు. మీ బీజీవీ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతే మీకు న్యూ డివోజ్ అయితే ఇవ్వడానికి అయితే స్కోప్ అయితే ఉంటుంది. సో ఈ ప్రాసెస్ ఎప్పుడు జరుగుద్దిరా అంటే మీరు క్వరీ రైస్ చేసిన తర్వాత ఈ ప్రాసెస్ అంతా జరుగుద్ది. సో డెఫినెట్లీ మీకు ఏమైనా ఇష్యూ ఉంటే డెఫినెట్లీ క్వరీ అయితే రైస్ చేయండి, వాళ్ళైతే సార్ట్ చేస్తారు. క్వరీ రైస్ చేయకుండా అయితే వదిలేయకండి. సో అది మళ్ళీ మీకే ఆన్ బోర్డింగ్లో ఇష్యూ అయితే క్రియేట్ అయితే చేస్తుంది. సో ఇప్పటిదాకా ఈ నేమింగ్ రిలేటెడ్ డౌట్స్ ఏవైతే ఉన్నాయో మీకు డెఫినెట్లీ క్లియర్ అయింది, నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశానే అనుకుంటున్నా. సో నెక్స్ట్ కామెంట్స్ అయితే వీటి రిలేటెడ్ ఏవి రావు, ఇక్కడతో కంప్లీట్ అయిపోయిందని అనుకుంటున్నా. సో దీని తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వరీ వచ్చేసి, బ్రో మేము ఇంటర్న్షిప్ టైంలో మా పేరెంట్స్ కాంటాక్ట్ డీటెయిల్స్ కానీ మా ప్రీవియస్ నెంబర్ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇచ్చాం, బట్ ఇప్పుడు మేమైతే అప్డేట్ చేసుకున్నాం. సో న్యూ కాంటాక్ట్ డీటెయిల్స్ యాడ్ చేయాలంటే ఎలా చేయాలి ఇప్పుడు అంటే,
మీకైతే మళ్ళీ వన్స్ మీరు ఎఫ్టీ కన్వర్ట్ అయ్యాక మీకు మళ్ళీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ జరుగుతుంది. సో అక్కడైతే మీరు ఆ ఫామ్స్ ఫిలప్ చేసేటప్పుడు మీ న్యూ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే అక్కడైతే అప్డేట్ అయితే చేసుకోవచ్చు. సో ఆ ప్రీవియస్ వన్ అయితే ఇక్కడైతే అవసరం అయితే ఉండదు. గైస్, నెక్స్ట్ క్వరీ వచ్చేసి రిలేటెడ్ టు ఈ అడ్రస్ చేంజ్ ఏవైతే ఉన్నాయో దీని గురించి. సో ఇది ఎందుకు ఇక్కడ స్పెషల్గా మెన్షన్ చేశా అంటే ఇదైతే నన్ను కామెంట్ సెక్షన్లో అడగలేదు, బట్ ఈ కొంతమంది నన్ను అయితే రైజ్ చేశారు ఈ ఇష్యూని, అందుకే మీకు హెల్ప్ఫుల్ అవుతుందని ఇక్కడైతే మెన్షన్ అయితే చేస్తున్నా. అదేంట్రా అంటే మీరు బీజీవీ ఫామ్స్ ఫిలప్ చేసే టైంలో మీ పర్మనెంట్ అండ్ కరెంట్ అడ్రసెస్ని కరెక్ట్గా అయితే ఫిలప్ చేయండి. ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యేలా మీ ఆధార్స్ ఏవైతే ఉన్నాయో వాటితో మ్యాచ్ అయ్యేలా అయితే చేయండి. ఎందుకంటే మీరు ఇక్కడ చిన్న మిస్ మ్యాచ్ అయినా కూడా మళ్ళీ ఈ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయితే పడదు, హోల్డ్లో అయితే ఉంటుంది. మళ్ళీ మీకు మెయిల్ అయితే వస్తుంది, మిస్ మ్యాచ్ అయింది, కరెక్ట్గా అప్డేట్ చేయండి అనేసి. సో మళ్ళీ మీరు అప్డేట్ చేసి వాళ్ళు రివ్యూ చేసే లోపల మీ ఆన్ బోర్డింగ్ టైం అయితే దాటిపోద్ది. మీకు డివోజేకి అయితే మీరు జాయిన్ అయితే అవ్వలేరు, మీకు ఆన్ బోర్డింగ్ పాస్ రిలీజ్ అయితే అవ్వదు. సో ఇది ఎందుకు ఇక్కడ స్పెసిఫిక్గా చెప్తున్నా ఈ డౌట్ అనేసి అని చెప్తే, నాకు ప్రీవియస్గా కొంతమంది జూనియర్స్కి అయితే ఇలా అయింది, వాళ్ళైతే నాకు ఇలా చెప్పారు. సో అందుకే మీతో అయితే షేర్ చేసుకుంటున్నా. మీరైతే ఈ మిస్టేక్ని అయితే అవాయిడ్ అయితే చేయండి. సో దీనివల్ల అయితే మీ ఆన్ బోర్డింగ్ డీల్ అయితే అవుతుంది కాబట్టి ఇదైతే దీంట్లో అయితే పెట్టా ఈ లిస్ట్లో అయితే. ఇదైతే స్పెసిఫిక్గా నన్ను కామెంట్ సెక్షన్లో అయితే అడగలేదు. సో దీని తర్వాత నెక్స్ట్ క్వరీలోకి వచ్చేస్తే ఇది రిలేటెడ్ టు లొకేషన్ చేంజ్. గైస్, నేను దీని గురించి ప్రీవియస్ వీడియోలో సపరేట్గా 3 minutes పైన క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. బట్ ఇక్కడ క్విక్గా చెప్పాలి అంటే మీరు కానీ ఇంటర్న్షిప్కి జాయిన్ అయితే మాత్రం మీరు అక్కడ లొకేషన్ అయితే చేంజ్ చేసుకోలేరు. వాళ్ళు ఇచ్చిన లొకేషన్లోనే మీ ట్రైనింగ్ అయితే కంప్లీట్ అయితే చేసుకోవాలి. బట్ వన్స్ మీరు కానీ ఎఫ్టీఈకి కానీ కన్వర్ట్ అయితే మీరు ఇక్కడ లొకేషన్ చేంజ్ చేసుకోవడానికి పాసిబిలిటీ అయితే ఉంది. బట్ అదైతే 2 factors మీద అయితే డిపెండ్ అయితే అవుతుంది. ఒకవేళ మీరు కానీ ఎఫ్టీగా కన్వర్ట్ అయిన తర్వాత మీరు కానీ ఏ ప్రాజెక్ట్లో డిప్లాయ్ అవ్వకపోతే సో అప్పుడు మీరు మీకు కావాల్సిన లొకేషన్లో ఉన్న లొకేషన్ గురించి మీ మేనేజర్ని అయితే అడగచ్చు. సో మీ మేనేజర్ అక్కడ ఉన్న ప్రాజెక్ట్స్కి మీ స్కిల్ డొమైన్ని మీ స్కిల్స్కి మ్యాచెస్ చూసి మీకు కానీ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనిపిస్తే ఆ ప్రాజెక్ట్లో ఆ లొకేషన్లో డిప్లాయ్ చేయడానికి స్కోప్ అయితే ఉంటుంది. లేదు మీరు ఆల్రెడీ మీ ఎఫ్టీ కన్వర్ట్ అయిన తర్వాత మీరు ఏదైనా ప్రాజెక్ట్లో డిప్లాయ్ అయ్యి వర్క్ చేస్తున్నారంటే మీరు మూవ్ అవ్వాలి అనుకుంటున్న లొకేషన్లో మీ ఓడీసీస్ కానీ ఉంటే వాటి గురించి మీ మేనేజర్ని అయితే అడగచ్చు. సో ఎవ్రీథింగ్ ఓకే అనుకుంటే మీ మేనేజర్ అయితే మీకైతే పాసిబిలిటీ అయితే ఇస్తారు అక్కడికి చేంజ్ అయితే అవ్వడానికి. సో ఇలా మీ లొకేషన్ అయితే చేంజ్ చేసుకోవడానికి అయితే పాసిబిలిటీ అయితే అవుతుంది. సో గైస్, మనకి రిలేటెడ్ టు ఆన్ బోర్డింగ్ క్వరీస్ కానీ ఈ బీజీవీ ఏవైతే ఉందో వీటి రిలేటెడ్ క్వశ్చన్స్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. బట్ స్టిల్ 2 questions అయితే ఆన్సర్ చేయాలనుకుంటున్నా. ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో ఇంటర్వ్యూస్ కంప్లీట్ అయిన చాలామంది ఈ 2 commentsని అయితే రెగ్యులర్గా అయితే అడుగుతున్నారు నన్ను డిఎమ్స్ చేసి కూడా. సో దాంట్లో ఫస్ట్ వన్ ఏంట్రా అంటే, బ్రో మాకు రీసెంట్గా ఇంటర్వ్యూ క్లియర్ అయితే చేసాం, మాకు ఎల్ఓఏ వచ్చింది, సర్వే ఫామ్ కూడా ఫిలప్ అయితే చేసాం, బట్ స్టిల్ ఇంకా ఆఫర్ లెటర్ అయితే రాలేదు. సో ఎంత టైం పట్టచ్చు అని అయితే అడుగుతున్నారు. గైస్, ఒక 6 months బ్యాక్ ఈ టైం పీరియడ్లో చూసుకుంటే మ్యాక్సిమం ఒక 10 daysలో అయితే మనకు ఆఫర్ లెటర్ అయితే వచ్చేసేది ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యి ఇంటర్వ్యూ తర్వాత. బట్ ఇప్పుడు ఎక్కువ మందిని హైర్ చేసుకోవడం వల్ల అండ్ కొంచెం ఈ ప్రాసెస్ డిలే అవ్వడం వల్ల కొంచెం ఇంకా డిలే టైం అయితే పెరిగింది. సో ఇప్పుడున్న కరెంట్ టైంలో మీరైతే అట్లీస్ట్ ఒక 25 to 30 days అయితే పడుతుంది మీకు ఆఫర్ లెటర్ అయితే రావడానికి. సో మీరు ఈ టైం పీరియడ్ అయితే మీ ఆఫర్ లెటర్ని అయితే మ్యాక్సిమం ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. సో అట్లీస్ట్ 25 to 30 days అయితే వెయిట్ అయితే చేయండి, మీ ఆఫర్ లెటర్ అయితే వస్తుంది. సో దీని తర్వాత నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఆన్ బోర్డింగ్ పాస్ ఏ టైంలో రిలీజ్ అవుతుంది అని అయితే అడుగుతున్నారు. సో వన్స్ ఇది ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే మీ ఆఫర్ లెటర్లో మీరు సిగ్నేచర్ చేసి అప్లోడ్ చేసి దీని తర్వాత మీ బీజీవీ ప్రాసెస్ అంతా కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోతే మీకు 3 days బిఫోర్ అయితే రిలీజ్ అవుతుంది మీ డిఓజేకి. లేదు మీకు ఈ బీజీవీ ప్రాసెస్లో ఎక్కడైనా ఇష్యూస్ జరిగి అప్డేషన్స్ జరిగి మళ్ళీ అప్లోడ్ చేస్తే కొంతమందికి 1 day ముందు కూడా రిలీజ్ అయితే అవుతుంది. సో ఒకవేళ మీరు కానీ ఈ ప్రాసెస్లో ఎక్కడైనా మిస్టేక్స్ చేసి మళ్ళీ అప్లోడ్ చేస్తే కరెక్ట్గా మీకు 1 day ముందు కూడా అంటే ఆ మంది క్లియర్ అయిపోతే మీకు 1 day ముందు కూడా రిలీజ్ అయితే అవుతుంది. సో టెన్షన్ అయితే పడకండి. సో ఈ 2 questions అయితే క్లారిఫై చేయాలనుకున్నా, ఇవైతే మీకు అర్థమైందని అనుకుంటాను.